అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మీరు చూడండి ఈ ఫ్యాన్సీ నెంబర్లను ఇష్టపడుతున్నారండి. ఫ్యాన్సీ నెంబర్లు ఇష్టపడతాడానికి కారణం ఏమిటంటే ఆ నంబర్స్ మనం చూసినప్పుడు రిథమిక్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటారు. కానీ దాని వెనకాలే చెడు దాగి ఉందనేది వాళ్ళకి తెలియదు. ఉదాహరణకి మీ మొబైల్ నంబర్లలో కనుక చూడండి, మీరు మల్టిపుల్ 4 నంబర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 444 కానివ్వండి, ఈ కాంబినేషన్స్లో ఎనీ నంబర్స్, ఏంజల్ నంబర్స్ అంటారు వీటిని. ఈ నంబర్స్ కనుక మీ మొబైల్ నంబర్లో ఉంటే, ముఖ్యంగా 444 అనే నంబర్ కంటిన్యూగా మీ మొబైల్ నంబర్లలో ఉంటే, 4 అనేది మనకు రాహుకి సంబంధించింది కాబట్టి ఎక్కువగా చూడండి 444 అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా కోర్టు కేసుల్లో ఉండడం, లేదా అనేక రకాలుగా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉండడం, ఇవన్నీ మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 4s రావడం వల్ల జరుగుతుంది. ఎవరి మొబైల్ నంబర్లలో అయినా మల్టిపుల్ 4 కనుక ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కోర్టు కేసులు ఉంటాయి, ఆర్థిక సమస్యల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా మీ మొబైల్ నంబర్లలో కనుక మల్టిపుల్ 6 అంటే 3 సార్లు కనుక 6 నంబర్ కనుక ఉంటే చూడండి, 6 నంబర్ అనేది మన లైఫ్లో మంచిదే. ఎందుకు? ప్రతి ఒక్కరి జీవితంలో లగ్జరీగా జీవించడానికి, ప్లస్ కుటుంబంతో ఆనందంగా గడపడానికి, మీరు కోరుకుంటున్నటువంటి కారు, బంగ్లా, ఇల్లు, మంచి లైఫ్ లీడ్ చేయడానికి 6 నంబర్ ఉపయోగపడుతుంది. కానీ ఈ 6 నంబర్ కనుక మల్టిపుల్గా పెరిగితే దాని ఎఫెక్ట్ నెగిటివ్గా ఉంటుంది. చాలామంది లైఫ్లోకి డబ్బు వస్తుంది కానీ ఆగదు అంటుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 6 రావడం వల్ల ఈ మల్టిపుల్ 6 అనేది దుబారా ఖర్చు అండి. అనవసరమైన దానికోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎలా ఖర్చు చేసినప్పుడు ఏమవుతుంది? వచ్చిన డబ్బు కూడా ఏదో రకంగా మీ జీవితంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ 6 ఉండడం కూడా అంత మంచిది కాదు. అంటే 6 3 సార్లు రాకూడదు. కొంతమంది మీరు చూడండి, ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలతో ఉండి ఉంటారు, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ, దర్గాల చుట్టూ, మసీదుల చుట్టూ, చర్చిల చుట్టూ తిరుగుతుంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ని వదిలేసి కూడా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఎప్పుడైతే మల్టిపుల్ 7s మీరు వాడుతూ ఉంటారో మీ మొబైల్ నంబర్లలో, ఇవి ఎక్కువగా మిమ్మల్ని స్పిరిచువల్ లైఫ్ సైడ్కి తీసుకువెళ్తాయి. మీ ప్రొఫెషన్లో సక్సెస్ కారు. కాబట్టి మల్టిపుల్ 7s కూడా వాడకూడదు. మల్టిపుల్ 7s మీ మొబైల్ నెంబర్లో కనుక ఉండేటట్లయితే, అంటే 777 ఇలా 3 సార్లు కనుక ఉండేటట్లయితే భార్యాభర్తల మధ్య రిలేషన్ కూడా అంత సరిగా ఉండదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైతే మల్టిపుల్ 7 ఉంటుందో అటువంటి వాళ్ళు కొద్దిగా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మల్టిపుల్ 5 అండి. 5 ఈజ్ వెరీ గుడ్ నంబర్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. ఎప్పుడైతే 5 నంబర్ ఉంటుందో మొబైల్ నంబర్లలో, అటువంటప్పుడు ఏం చేస్తారంటే, ఎటువంటి వ్యక్తులు ఎటువంటి బిజినెస్ చేసినా, లేక వాళ్ళకి నచ్చిన వ్యాపారం చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా రాణించే అవకాశం ఉంది. కానీ మల్టిపుల్ 5 కనుక మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఉంటే, ఎవరో చేసిన పొరపాటుకి, ఎవరో చేసిన మిస్టేక్కి మీరు బలి కావడం జరుగుతుంది. అంటే అక్కడ మీరు వాటికి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. చాలా వరకు మీరు చేయని తప్పులకి ఇంకా మీరు అపనిందలు వస్తూ ఉన్నాయంటే మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 5 ఉండి ఉంటుంది. చూసుకోండి. మీకు ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు, మీ కీర్తి ప్రతిష్టలకి భంగం కావచ్చు. ఇవన్నీ కూడా మల్టిపుల్ 5 మీ మొబైల్ నంబర్లలో ఉండి ఉంటుంది. చాలామందికి మల్టిపుల్ 1 వాడతారండి. మల్టిపుల్ 1 అంటే ఏంటి? సూర్యుడు. కానీ ఎవరి మొబైల్ నంబర్లలో అయితే మల్టిపుల్ 1 ఉంటుందో ఇటువంటి వాళ్ళకు ఈగో ఎక్కువగా ఉంటుందండి. చాలా అహంకారం ఉంటుంది. మల్టిపుల్ 1 నంబర్ వాడితే ఈగో పెరిగి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. కాబట్టి మల్టిపుల్ 1 కూడా వాడుకోండి. అదేవిధంగా మల్టిపుల్ 2 చాలామంది సెన్సిటివ్గా ఉంటారు.
మీరు కుటుంబాన్ని ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్న, ఎక్కువగా సెంటిమెంట్స్తో ఉన్న, చిన్న చిన్న సమస్యలకి మీరు బాధపడుతున్నా, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తున్నా, మీరు మల్టిపుల్ టూస్ మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయని చూసుకోండి. అదేవిధంగా మల్టిపుల్ 3 అండి. మల్టిపుల్ 3 ఉంటే మీరు మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పక్క వాళ్ళకి హెల్ప్ అవుతారండి. మీ జీవితం వాళ్ళకు ధారపోస్తారు. ఇది మల్టిపుల్ 3 కూడా మొబైల్ నెంబర్లో ఉండకూడదు. లాస్ట్ మల్టిపుల్ 8. మల్టిపుల్ 8 అనేది చాలా స్లో సెటిల్మెంట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ మొబైల్ నెంబర్లో మల్టిపుల్ 8 కనుక ఉంటే మీరు ముఖ్యంగా చాలా స్లోగా సెటిల్ అవుతారు. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ 9 ఉంటే ఎక్కువగా గొడవలకు కారణమవుతుంది. అగ్రెసివ్గా ఉంటారు. లేనిపోని ఇష్యూస్, కోపంగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదండి. మొబైల్ న్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నంబర్ తీసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్గా మారాలి అంటే ఎవ్రీ మొబైల్ నంబర్లలో 1 4 5 6 9 ఉండేటట్లు చూసుకోండి. వీటిని పిల్లర్ నంబర్స్ అంటారు. ఎండింగ్లో 0 4 7 8 1 2 3 లేకుండా చూసుకోండి. మీకు మంచి మొబైల్ నంబర్, లక్కీ నంబర్లు కావాలంటే మీరు ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా మనకు డోర్ డెలివరీ ఉంటుంది. కాబట్టి ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోండి. మీ జీవితాన్ని అదృష్టవంతంగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి కోరుకున్నది ఉన్నత స్థాయికి వెళ్ళడమే. కాబట్టి మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలంటే మీ మొబైల్ నంబర్ కూడా మీకు 100% సక్సెస్ఫుల్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.